Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో నివసిస్తున్న ప్రజలకు 2 సెంట్లు ఇల్లు జాగాలు ఇవ్వాలనేది ఈ రోజు ఆందోళన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే కలెక్టరేట్ వద్ద అయితే మాత్రం ఒక వేలాది జనాలు అయితే మాత్రం తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ సిపిఐ నాయకులు అయితే మనతో పాటు ఉంటే వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం వచ్చింది. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఎంతమందికి ఒకేసారికి ఈరోజు రావడం పట్ల అసలు కారణాలు ఏంటి? 2 సెంట్లు ఇల్లు జాగాలు వాళ్ళకి ఏ ప్రాతిపదికన అడుగుతున్నారండి? చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రాతిపదికనే ఆయన 6 పాయింట్ ఫార్ములాలో ఇంటి స్థలం 2 సెంట్లు 3 సెంట్లు అని చెప్పాడు. కాబట్టి ఆయనకి 23 నుంచి 164 సీట్లు వచ్చాయి. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారమే అడుగుతున్నాం. ఇచ్చిన మాట తప్పద్దు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తప్పద్దు. 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి. మీరు 2 సెంట్లు కాకుండా ఇల్లు లేనటువంటి వాళ్లకు, స్థలం దక్కనటువంటి వాళ్ళకంటే మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకంటే ముందు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి 1 సెంటు చొప్పున ఇల్లు కట్టుకోవడానికి అంతా అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఇల్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వంకల్లో, వాగుల్లో, కొండల్లో, గుట్టల్లో నివాసయోగ్యం కానటువంటి అన్ని కూడా ఇల్లు కట్టబెట్టాడని చెప్పి మీ మాటల్లోనే, మీ ఉపన్యాసంలోనే మీరు చాలాసార్లు చెప్పారు. మీరు ఇప్పుడు మర్చిపోతామంటే ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డ్యాస్ మల్లన్న అంటే విని ఊరుకోవడానికి కమ్యూనిస్టులుగా మేము ఊరికెళ్ళామని, ఆ సందర్భంగానే మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం మీ నోటితో మాట్లాడిన మాటను నిజం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలి. ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం ఇంటి స్థలం ఇస్తే ఆ కుటుంబం ఈరోజు 3 దశాబ్దాల కాలంగా ఒక కుటుంబం 3 అయింది. పెళ్ళాం వచ్చింది, ఆ పెళ్ళానికి మళ్ళా పిల్లలు పుట్టారు, కొడుకు పెళ్ళి అయింది, కోడలు వచ్చింది, ఆ కోడలకు మళ్ళా పెళ్లిళ్ళు అయ్యాయి. కాబట్టి ఈ పద్ధతిలో సంసారం పెరిగిపోయిన నేపథ్యంలో ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మన యొక్క ఒక్క విజయనగరం పట్టణంలోనే దాదాపు 47 స్లమ్స్ ఉన్నాయి. అందులో లక్షల మంది నివాసం ఏర్పరచుకున్నారు. ఒక ఇంట్లో 4, 5, 10 మంది ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పేదరికం విపరీతంగా పెరిగిపోతుంది. మీరు P4 అని పెట్టినంత మాత్రాన P4తో పేదరికం తొలగిపోదు. ఇల్లు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మహిళా నేతగా ఏ విధంగా చెప్తారు, ఏంటి, ఏం కావాలి? ఇప్పుడు మహిళలకి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు ఇవ్వక, అంటే ఇల్లు స్థలాలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఎవరికి ఇల్లు స్థలాలు ఇచ్చేటట్లయితే ఎంతమంది జనం రోడ్డు మీద వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ప్రభుత్వం వచ్చేసరికి ఇళ్ల స్థలాలు ఇస్తాము రండి హామీలు ఇచ్చి రోడ్డు మీదకి జనాలు తీసుకొని వస్తున్నారు. పదవులు వచ్చిన తర్వాత స్థలాలు ఇచ్చేది కానీ ఏ ఆసరాలు చూపించేది కానీ మహిళలకి కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు మహిళల పరంగానే ఆశ చూపించి పదవుల్లోకి గద్దెలెక్కి వాళ్ళ పదవుల్ని ఆస్వాదించి మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి మళ్ళీ ఏదో మహిళలకు ఆశ చూపించి ఆ విధంగా వాళ్ళు రాజకీయబద్ధంగా ముందుకు పోతా ఉన్నారు. కానీ ప్రజలకైతే ఎటువంటిగా ఏ విధమైనటువంటి పథకాలు కానీ ఎటువంటి హామీలు ఇచ్చేది కానీ ఏమి కూడా నెరవేర్చట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వాలు. ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే అర్బన్లో ఉన్నటువంటి ప్రజలకు, పేద ప్రజలకైతే మాత్రం ఈరోజు 2 సెంట్లు ఇల్లు ఇస్తామని అయితే ఆ రోజు గద్దె ఎక్కినటువంటి ప్రభుత్వాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మాట నెరవేర్చుకోవాలని చెప్తున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏదైతే 1 సెంట్ అయితే కొండ కోణంలో ఇచ్చారు, పూర్తిగా నివాస యోగ్యం లేనటువంటి ప్రాంతాల్లో మాత్రం ఆ రోజు అయితే ఇల్లు స్థలాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అలా కాకుండా పట్టణాల సమీపంలోనే ఖచ్చితంగా నివాస యోగ్యం ప్లేస్లోనే ఖచ్చితంగా 2 సెంట్లు అయితే ఇవ్వాలని ఈరోజు సిపిఐ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజు, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.